బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. A33 అయిన బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వాటన్నిటిని కూడా ప్రస్తావించారు. కేసిరెడ్డికి కీలక సూత్రధారికి మధ్య అనుసంధానకర్తగా బాలాజీ గోవిందప్ప వ్యవహరించినట్టుగా తెలుపుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ లో గోవిందప్ప డైరెక్టర్ గా ఉన్నారని, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మద్యం ముడుపులను గోవిందప్ప తన కారులోనే తరలించేవాడు అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారికి ముడుపులు చేర్చింది గోవిందప్పేనంటూ ఉన్నారు పోలీసులు. మాజీ సీఎం జగన్ కుటుంబానికి, ఇతర అధికారులకు బాలాజీ గోవిందప్ప అత్యంత సన్నిహితుడు అంటున్నారు. ప్రస్తుతం కీలక సూత్రధారి బాలాజీ గోవిందప్ప అని మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మోర్ అనాలిసిస్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు అశోక్. దానికన్నా ముందు సుమతి ఒక బిగ్ బ్రేకింగ్ కూడా ఉంది. కొద్దిసేపటి క్రితం ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటి వరకు పరారీలో ఉన్న అంటే అబ్స్కాండింగ్లో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో చాలా కీలకమైన అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటి వరకు సిట్ ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా వీళ్ళు అటెండ్ కాలేదు. ఇవాళ మొట్టమొదటిసారి వాళ్ళ అడ్వకేట్ సాయంతో కొద్దిసేపటి క్రితం విచారణకు అటెండ్ అయ్యారు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అది. సో ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు, ఎవరి సహకారంతో దాక్కున్నారు, ఎందుకు దాక్కున్నారు అనేది ఇవాళ సిట్ విచారణ ముందు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ మాదిరిగానే మీరు చెప్పిన బాలాజీ గోవిందప్ప కూడా ఇదే విధంగా పరారీలో ఉన్నాడు. సిట్ విచారణ స్టార్ట్ అయ్యి 6 నెలలు ప్రారంభమైంది. ఈ 6 నెలల్లో బాలాజీ గోవిందప్ప ఎక్కడున్నాడో పోలీసులు ఐడెంటిఫై చేయడానికి కూడా నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఇతన్ని ఎక్కడెక్కడంటే ఇతను రిసార్ట్లో ఉంటూ రహస్యంగా దాక్కుంటూ ఒక చోటు నుంచి ఒక చోటుకి, ఒక చోటు నుంచి ఒక చోటుకి మారుతూ ఉన్నాడు. చివరికి చామరాజనగర్, మైసూరు తర్వాత వచ్చే చామరాజనగర్ దగ్గరలో ఉన్న ఒక వెల్నెస్ సెంటర్లో ఇతను పట్టుబడ్డాడు. అతను పోలీసులు అంత దూరం వెతుక్కుని టెక్నాలజీని వాడి మొత్తం మీద ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇట్లా వీళ్ళందరూ కూడా నిందితులే. ఈ ఎంటైర్ కేసులో A33గా ఉన్నాడు బాలాజీ గోవిందప్ప. బాలాజీ గోవిందప్ప పాత్రకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతం మన చేతిలో ఉన్న కాపీ అది. సో బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్ ఇది. ఇందులో అనేకమైన సంచలనమైన విషయాలు మెన్షన్ చేశారు సిట్ అధికారులు. రిమాండ్ సబ్మిట్ చేశాడు. మరి కాసేపట్లో కోర్టులో కూడా పెట్టబోతున్నారు బాలాజీ గోవిందప్పని. సో ఇందులో ఇతని పాత్ర ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఇతను విజయసాయి రెడ్డి దగ్గర ఆడిటర్గా పనిచేశాడు. బేసిక్గా చార్టెడ్ అకౌంటెంట్. సో విజయసాయి రెడ్డి దగ్గర మొదట ఆడిటర్గా పనిచేసి విజయసాయి రెడ్డి ద్వారానే జగన్కి అండ్ భారతీకి వీళ్ళిద్దరికీ కూడా పరిచయం అయ్యాడు. అతను ఏ స్థాయికి ఎదిగాడు అంటే భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్ అయిపోయాడు. సో ఎంత క్లోజ్ అంటే విజయసాయి రెడ్డి కంటే కూడా విజయసాయి రెడ్డికి కూడా దక్కని పోస్ట్ అది. విజయసాయి రెడ్డి దగ్గర సీఏగా పనిచేసిన వ్యక్తి భారతీ సిమెంట్స్లో ఏకంగా శాశ్వత డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ఎంటైర్ లిక్కర్ స్కామ్లో ఇతను కింగ్ పిన్ ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. ఎందుకు అంటే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి వసూలు చేసిన డబ్బు అంతా కూడా డిస్టిలరీస్ నుంచి డబ్బులు వసూలు చేయటం, ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఇతను కేసిరెడ్డి ఆఫీస్ నుంచి తన కారులోనే తీసుకెళ్లేవాడు. షెల్ కంపెనీలు అంటే ఫేక్ కంపెనీలన్నీ కూడా ఓపెన్ చేసి ఈ డబ్బు మొత్తాన్ని కూడా వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఫేక్ రియల్ ఎస్టేట్ సంస్థలు అంటే షెల్ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా క్రియేట్ చేసి ఈ ఎంటైర్ డబ్బు మొత్తాన్ని కూడా ఆ రియల్ ఎస్టేట్ సంస్థలోకి మళ్లించేవాడు. ఇక్కడ సిట్ మెన్షన్ చేసింది ఏంటంటే మొత్తం స్కాము 3,500 కోట్లని మెన్షన్ చేసింది. మొన్నటి వరకు అందరూ భావించింది ఏంటంటే ఎంటైర్ లిక్కర్ స్కామ్ 3,200 కోట్లు అనుకున్నారు. కానీ ఇవాళ సిట్ రిమాండ్ రిపోర్ట్లో బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో 3,500 కోట్ల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ మొత్తంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర అయితే A33గా ఉన్న బాలాజీ గోవిందప్ప ఎంటైర్ డబ్బుల్ని
వేరే విదేశాలకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి తరలించడంలో ముఖ్య పాత్ర పోషించాడు ఇంపార్టెంట్ తరలించడం, పర్సన్. ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేయటం. ఇతను చాలా కాస్ట్లీ ప్రాపర్టీస్ అన్ని కూడా కొనుగోలు చేశాడు, హై ఎండ్ కార్లు కొనుగోలు చేశాడు, విదేశాలకు తరచూ వెళ్ళొస్తూ ఉండేవాడు. దాని మీద కూడా సిట్ విచారణ చేస్తుంది. ఎందుకు అంటే విదేశాల్లో ఏమన్నా ఇన్వెస్ట్ చేశాడా ఈ డబ్బు అంతా కూడా. సో ఎవరి సహకారంతో ఇదంతా చేశాడు అనేది. ఇక ఎంటైర్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను జగన్ అండ్ భారతి ఫ్యామిలీకి అత్యంత క్లోజ్ అయ్యాడు అనేది రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అందువల్లే అతను భారతీయ సిమెంట్లో డైరెక్టర్గా ఉన్నాడు అనేది. రెండోది, ఈ ఎంటైర్ రిమాండ్ రిపోర్ట్లో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే పెద్ద కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో అసలు సూత్రధారి, లిక్కర్ స్కామ్కి అసలు సూత్రధారి కింగ్ పిన్ కింద మెన్షన్ చేశారు. ఆ కింగ్ పిన్కి ఎంటైర్ డబ్బులు వసూలు చేయడానికి మధ్య రాయబారిగా ఈ బాలాజీ గోవిందప్ప పనిచేశారు. ఎవరా కింగ్ పిన్ అనేది ఇప్పుడు విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది. ఒకటి, జగన్ భారతి ఫ్యామిలీకి క్లోజ్గా ఉన్నాడు, ఓకే, బాలాజీ గోవిందప్ప. మరి లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ ఎవరు? మొన్నటి వరకు 2-3 పేర్లు వినిపించాయి. వాళ్ళేనా లేకపోతే ఇంకెవరు ఉన్నారు అనేది మనం ఇక్కడ ఒకసారి చూడాల్సింది. అసలైన కింగ్ పిన్ ఎవరు ఈ ఎంటైర్ స్కామ్లో? సో 3,500 కోట్లు ఆ కింగ్ పిన్ పేరు మీదే కింగ్ పిన్కే అందాయా, లేకపోతే వీళ్ళందరూ షేర్ చేసుకున్నారా, లేకపోతే ఆ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ కొన్నారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏ షెల్ కంపెనీల పేర్లు ఇన్వెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఇష్యూస్గా మనకైతే ప్రస్తుతం మారాయి. అంటే ఎక్కడ మొదలైంది ప్రస్థానం, ఎక్కడికి వెళ్ళాడు బాలాజీ గోవిందప్ప. కాకపోతే సుమతి, ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి, అసలు బాలాజీ గోవిందప్ప పేరు లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ 5 ఇయర్స్ కాదు, నెల రోజులు ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యే వరకు కూడా బాలాజీ గోవిందప్ప ఎవరో తెలియదు. నిజానికి జగన్ హయాంలో కావచ్చు, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కూడా తెలియదు. విజయసాయి రెడ్డి వచ్చి అతని పేరు రివీల్ చేసే వరకు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరో తెలియదు. కేసిరెడ్డి రాజశేఖర్ని విచారించిన తర్వాత అతని రిమాండ్ రిపోర్ట్లో బాలాజీ గోవిందప్ప పేరు చెప్పాడు. సో ఒకరిని పట్టుకుంటే ఇంకొకరి పేరు చెప్తున్నారు, ఇంకొకరిని పట్టుకుంటే ఇంకొకరి పేరు చెప్తున్నారు. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఇన్వెస్టిగేట్ చేస్తే కింగ్ పిన్ ప్రస్తావన వచ్చింది. సో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కింగ్ పిన్ ప్రస్తావన లేదు. కానీ ఇక్కడ బాలాజీ గోవిందప్పని విచారించినప్పుడు ఆ కింగ్ పిన్కి డబ్బులు చేరవేశానన్న విషయాన్ని మెన్షన్ చేశాడు. కాబట్టి ఇప్పుడు అసలు కథ అంతా కూడా అసలు కింగ్ పిన్ ఎవరు, ఎంటైర్ లిక్కర్ స్కామ్ నడిపించి, అంటే డిస్టిలరీస్ నుంచి డబ్బులు వసూలు చేయటం కావచ్చు, మా బ్రాండ్లన్నీ ప్రముఖమైన బ్రాండ్లన్నింటినీ కూడా రానియకుండా కేవలం ఆ డిస్టిలరీస్లో తయారైన ఆ లోకల్ బ్రాండ్స్ మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా వీళ్ళ జేబుల్లోకే వచ్చేటట్టు. అంటే డిస్టిలరీస్ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి, అమ్మే బ్రాండ్స్ అన్ని వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఎస్, ఈ డబ్బంతా కూడా ఈ రకంగా 3,500 కోట్లు ఇట్లా మళ్లించారు అనేది అత్యంత కీలకమైన అంశంగా మనకైతే ఇక్కడ మారుతోంది. ఒకటి, రిమాండ్ రిపోర్ట్లో హైలైట్ అయిన ఇష్యూలు ఇందాక నేను చెప్పినట్టుగా ఇతని కారులోనే డబ్బంతా కూడా తరలించేవాడు, కేసిరెడ్డి ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడు. రెండోది, అతని కారులోనే డబ్బంతా కూడా ట్రాన్స్ఫర్ చేయటం, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు, ఇది కీలకమైన అంశంగా మనకి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఈ కేసులో పర్టికులర్గా 3,500 కోట్లు అనేది ఇక్కడ ఫస్ట్ టైం ఈ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. 3,500 కోట్లు అన్న పదం ఇంతకుముందు వాడలేదు ఏ రిమాండ్ రిపోర్ట్లో కూడా. ఫస్ట్ టైం 3,500 కోట్లు అన్న అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అట్లాగే బాలాజీ డిస్క్రైబ్డ్ బీయింగ్ మెంబర్ ఆఫ్ ది సిండికేట్. ఇక్కడ ఎంటైర్ ఈ లిక్కర్ స్కామ్ చూసారు, ఒక ఆర్గనైజ్డ్గా జరిగింది, ఒక సిండికేట్గా ఫామ్ అయ్యారు. ఆ సిండికేట్లో మెంబర్లు ఎవరు అంటే ఇప్పుడు విచారణకు అటెండ్ అయిన ధనుంజయ రెడ్డి ఆ రోజు సీఎంఓలో చాలా కీ పొజిషన్, చాలా కీ పొజిషన్ ధనుంజయ రెడ్డి. జగన్ తర్వాత ఎవరు అంటే విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు, కాదు, ఎంటైర్ వ్యవహారాలని చక్కబెట్టింది ధనుంజయ రెడ్డి. అండ్ దెన్ ఇప్పుడు అటెండ్ అయిన కృష్ణమోహన్ రెడ్డి, సో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప, ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ సిండికేట్ మెంబర్లుగా వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. సో వీళ్ళందరూ అయ్యి ఏ విధంగా దోచుకోవాలి, వసూలు చేసిన సొమ్మంతా కూడా ఏ విధంగా మళ్లించాలి, ఎట్లెట్లా షెల్ కంపెనీలు ఏర్పాటు చేయాలన్న దాని మీద వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి ఈ గూడు పుటాని అంతా కూడా చేసి ఈ డబ్బు అంతా కూడా దోచుకున్నారు అనేది కీ పాయింట్గా మారుతుంది. ఇతను ఈ డబ్బు మొత్తాన్ని షెల్ కంపెనీల్లో పెట్టడంతో పాటు ఖరీదైన ప్రాపర్టీస్ కొనటం, అట్లాగా హై ఎండ్ కార్లు కొనటం, అంటే సొంతానికి కొనుక్కున్నాడా వాళ్ళకు కొన్నాడా అన్నది ఇంకా ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఏమని మెన్షన్ చేశారంటే ది ఇల్ గాటన్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ బయింగ్ ప్రాపర్టీస్ high-end vehicles by the syndicate which needs to be under
ఓకే, ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు హై అండ్ కార్లు అండ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కొన్నారు అనేది. తర్వాత బాలాజీ గోవిందప్ప possess the information as to how the cash was collected through kickbacks commission and was subsequently routed through various companies and how such kickbacks commission were utilized. ఇక్కడ కూడా ఈ పాయింట్ కూడా చాలా కీలకమైంది. అండ్ దెన్ several distillery owners and suppliers and others in their statement stated that A33 created a kickback collection system and instrumental in collection of the ill-gotten money, a part of conspiracy. Several distillery owners and suppliers. ఇందాక నేను చెప్పాను కదా, డిస్టిలరీ ఓనర్లు అందరి దగ్గర నుంచి కూడా వాళ్ళని బెదిరించో బుజ్జగించో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మొత్తం వసూలు చేయటం, సప్లయర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా బాలాజీ గోవిందప్పే చేశాడు. సో ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇంకా అనేకమైన సంచలనమైన ఆరోపణలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ కింగ్ పిన్ ఎవరు, ఆ కింగ్ పిన్ ప్రస్తావన ఎక్కడ తీసుకొచ్చారు అనేది మీకు ఒక్కసారి చదివి వినిపిస్తాను ఇక్కడ. ఎస్, ది రోల్ ఆఫ్ ది బాలాజీ గోవిందప్ప హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బీయింగ్ మెంబర్ ఆఫ్ ది సిండికేట్, ది క్లోజ్ అసోసియేట్ ఆఫ్ ది కీ కాన్స్పిరేటర్ ఆర్ కింగ్ పిన్ ఆఫ్ ది ఎంటైర్ క్రైమ్ మిస్టర్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ అదర్ అక్యూజ్. ఇక్కడ కింగ్ పిన్ ఎవరు, కీ పర్సన్ ఎవరు, ఆ కింగ్ పిన్ ఎవరు ఇక్కడ మెన్షన్ చేసిన రిమాండ్లో ఫస్ట్ టైం ఎంటైర్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ది రోల్ ఆఫ్ ది బాలాజీ గోవిందప్ప A13 హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ బీయింగ్ మెంబర్ ఆఫ్ ది సిండికేట్. ఓకే, సిండికేట్లో మెంబర్, దాని గురించి పెద్ద అభ్యంతరం లేదు. ది క్లోజ్ అసోసియేట్ ఆఫ్ కీ కాన్స్పిరేటర్ ఆర్ కింగ్ పిన్ ఆఫ్ ది ఎంటైర్ క్రైమ్. మొత్తం ఎంటైర్ క్రైమ్ లో 3,500 కోట్ల ఈ స్కామ్ లో ఆ కింగ్ పిన్ ఎవరు, ఆ కాన్స్పిరేటర్ ఎవరు అనేది తేలాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇంకొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పరారీలో ఉన్న ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి కొద్దిసేపటి క్రితం అటెండ్ అయ్యారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా మా వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. కొద్దిసేపటి క్రితం సిట్టు ముందుకి పరారీలో ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడైతే బాలాజీ గోవిందప్పని కర్ణాటక వెళ్ళి మరి ట్రేస్ చేసి మరి పట్టుకున్నారు 2 రోజులుగా వెతికి. ఎందుకంటే ఇంత పరారీలో ఉన్నాడంటే అసలు బాలాజీ గోవిందప్ప ఇండియాలో ఉన్నాడో వేరే దేశంలో ఉన్నాడా అనుకున్నారు మొదట. వేరే దేశాలకు పారిపోతే ఇప్పుడు తెలంగాణలో కనుక ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు లేకపోతే ప్రభాకర్ రావు వీళ్ళని పట్టురావడం ఎంత కష్టం అయిపోయిందో, ఇప్పటికీ ప్రభాకర్ రావుని తేలైపోయారు వేరే దేశాల్లో ఉంటే. అదే క్రమంలో బాలాజీ గోవిందప్ప కూడా విదేశాలకు చెక్కేసే ప్లాన్లో ఉన్నాడంట. యాక్చువల్లీ ఇంకొద్ది రోజులైతే వేరే దేశాలకు వెళ్ళిపోయేవాడికి అక్కడ నుంచి పట్టుకురావడం కూడా తరం అయ్యేది కాదు. కానీ లక్కీలీ వీళ్ళకున్న టెక్నాలజీని ఉపయోగించి అతను వెల్నెస్ సెంటర్లో చక్కగా సేద తీరుస్తున్నాడు మసాజ్ చేయించుకుంటూ. సో అతన్ని పిక్ చేసి తీసుకొచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళలో భయం వచ్చింది. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలో భయం వచ్చింది. పట్టుకుంటారు, ఎలా అయినా సరే ట్రేస్ చేసి పట్టుకుంటారు అని ఒక భయం వచ్చేసింది. ఇంతకుముందు ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా రెస్పాండ్ కానీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఇవాళ వాళ్ళే సిట్టు ముందు విచారణకు అటెండ్ అయ్యారంటే, సో దీన్ని బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన విధానం చూసిన తర్వాత వీళ్ళ గుండెల్లో వణుకు పుట్టిందో భయం పుట్టిందో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి విచారణకి అటెండ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో వీళ్ళు విచారణకు అటెండ్ అయిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేస్తారా, ఆల్రెడీ వీళ్ళకి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చినట్టుంది. బహుశా కృష్ణమోహన్ రెడ్డి అండ్ ధనుంజయ రెడ్డికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చినట్టుంది. ఆ బెయిల్ వచ్చింది కాబట్టి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు ఇక్కడ విచారణకు అటెండ్ అవుతున్నారు. ఈ విచారణలో ఎన్ని విషయాలు బయట పెడతారు, ఇంకెవరిని వేరే వ్యక్తుల పేరు అయితే ఇక్కడ అశోక్, ఇక్కడ మీరు చదివిన రిమాండ్ రిపోర్ట్లో చూసుకుంటే కీ కాన్స్పిరెంట్ లేకపోతే కిన్ పిన్, ఇప్పుడు దీని మీద ప్రతి ఒక్కరు మీరు అన్నట్టుగా చర్చ పెద్దదవుతోంది. గోవిందప్ప గనక నోరు మెదిపితే అసలు, ఎందుకంటే మొత్తం సూత్రధారి పాత్రధారి డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాలి, డబ్బుల్ని తీసుకురావడం దగ్గర నుంచి మీరు అన్నట్టుగా ఏ కంపెనీలో పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అన్నది కూడా మొత్తం బ్రెయిన్ అంతా కూడా గోవిందప్పదే అని తెలుస్తోంది. సో ఇప్పుడు గోవిందప్ప నోరు మెదిపితే దీనికి సంబంధించిన కింగ్ పిన్ బయటకు వచ్చే అవకాశం 100% ఉంది, అంతేనా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కోర్టులో హాజరుపరుస్తున్నారు, బాలాజీ గోవిందప్పని రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపించిన తర్వాత కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే బాలాజీ గోవిందప్పను కూడా సిట్ అధికారులు కస్టడీకి అడుగుతారు. ఒక 6 రోజుల పాటు కస్టడీకి అడుగుతారు. ఆ విచారణలో కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణలో ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాల కంటే కూడా అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలైన కింగ్ పిన్ ఎవరనేది బాలాజీ గోవిందప్ప కనుక ఆ విచారణలో కస్టడీలో అసలు నిజాలు బయటకు చెప్తే మొత్తం ఎంటైర్ కేసు అంతా కూడా తేలిపోయినట్టే.
సో ఆ కింగ్ పిన్ని అరెస్ట్ చేస్తారా, నోటీసులు ఇస్తారా, వాళ్ళు కూడా ఆ కింగ్ పిన్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ఇప్పుడు విచారణకు అటెండ్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఏ విషయాలు చెప్పబోతున్నారు. ఈ కింగ్ పిన్ ప్రస్తావన ధనుంజయ రెడ్డికి తెలిసి ఉంటుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే సీఎంఓ మొత్తాన్ని ఒంటి చేత్తో మోసిన ధనుంజయ రెడ్డి ఖచ్చితంగా కింగ్ పిన్ ప్రస్తావన ఏమైనా చేస్తారో లేదో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తాను ఇరుక్కోకుండా ఉండాలి అంటే, తాను కేసు నుంచి కాస్తో కూస్తో బయటపడాలి అంటే, తాను ఈ కేసు నుంచి దులుపుకోవాలి అంటే, చేతులు దులుపుకోవాలి అంటే కింగ్ పిన్ పేరు కనుక ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చెప్పగలిగితే కేసు కొంత సివియారిటీ అంటే వీళ్ళ మీద ఉన్న సివియారిటీ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు చేతులు దులుపుకోవటానికైనా అంటే మాకేమీ లేదు, మేము ఎక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు, మా పాత్ర మేము ఇందులో కేవలం పాత్రదారులమే, వాళ్ళు చెప్పిందే మేము చేసాము, మాకు ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు, చెప్పింది చేసామని చెప్పి కనుక వాళ్ళు చెప్పి అసలు వ్యక్తి పేరు లేకపోతే కింగ్ పిన్ పేరు మనం అనుకున్నట్టుగా చెప్తే ఆ సివియారిటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఎస్, వాళ్ళ మీద అంటే వాళ్ళు ఒకవేళ ఈ స్కామ్లో పాత్రదారులు అయ్యి వాళ్ళు కనుక డబ్బు కనుక తినేసి ఉంటే సో వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళు కొన్న ప్రాపర్టీస్తో వాళ్ళ పేరు మీద ఉన్న డబ్బు ఎంతో కొంత మొత్తం అనేది సిట్ విచారణలో తెలిపోతుంది. అలా కాదు, వాళ్ళు కేవలం పాత్రదారులు మాత్రమే, సూత్రధారులు కాదు, ఈ స్కామ్తో వాళ్ళకి సంబంధం లేదనుకుంటే అసలు కింగ్ పిన్ పేరు చెప్తారు, వీళ్ళు తప్పుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు సిట్ విచారణకు అటెండ్ అయ్యారు కాబట్టి ఏం చెప్తారనేది చూద్దాం సాయంత్రం వరకు. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తానికి ఏపీ లిక్కర్ కేసులో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. సిట్ అధికారులు ఒక రిమాండ్ రిపోర్ట్ని తయారు చేశారు. గోవిందరాజప్ప పేరు మీద ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలన విషయాలను పొందుపరిచారు. మొదటిసారి ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది అంటూ అందులో పేర్కొన్నారు. దాదాపు 3,500 పైచిలుకు స్కామ్ జరిగింది. అలాగే మెయిన్ పాత్రధారి, మొత్తం ఈ క్రైమ్కి పాత్రధారులు, సూత్రధారులు అయినటువంటి కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో, కీ కాంపోనెంట్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండే గోవిందప్ప ఆ డబ్బుల్ని సూట్ కేస్ కంపెనీలకు మార్చడం, అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించడం కావచ్చు, వాటిని ఇతరత్ర అసెట్స్ రూపంలో మార్చడానికి ముఖ్య భూమిక పోషించాడు గోవిందరాజప్ప. ఈ నేపథ్యంలోనే సిట్ అతని పేరుని చేర్చింది. అలాగే కొద్దిసేపు క్రితం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ చెప్పినట్టు ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి కూడా సిట్కి హాజరయ్యారు. దీంతో ఇప్పుడు ఈ కేసులో ఎన్ని మలుపులు తిరుగుతుందో మనం వేచి చూడాలి.